మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఖాళీగా ఉంటే ఇలాగే పదే పదే ఫోన్లు చేయాలనిపిస్తుందా? ఒక్కసారి హారికతో మాట్లాడాలి వదిన గారు. ఏం మాట్లాడతారు? మొన్నటి వరకు అక్కడే ఉండి వచ్చింది కదా. ఇంతలోనే ఏం మునిగిపోయిందని ఫోన్ చేశారు? తల్లిని కదా. మీరంత తల్లడిల్లిపోవాల్సిన అవసరం లేదు. తను ఉన్నది ఈ కిరణ్మయ ఇంట్లో. మీ ఇంట్లో ఉంటే మేం కంగారు పడాలి, కానీ మా ఇంట్లో ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తనిక్కడ లక్షణంగానే ఉంది, కానీ మీరు ఫోన్ పెట్టేయండి. వదిన గారు, ఫోన్ పెట్టేయకండి. ఒక్కసారి హారికతో మాట్లాడి. ఇంకా తనతో మీరు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? భార్యాభర్తల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు? మీరిలా మాట్లాడితే నా గుండెలు పిండేసినట్టు అయిపోతుంది. మీ కూతురిక్కడ బాగానే ఉంది. మీరు పదే పదే ఇలా ఫోన్లో ఎంక్వైరీలు చేసి నాకు చిక్కాకు తెప్పించకండి. అత్తయ్య గారు, జ్యూస్ తీసుకోండి. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఫోన్లు చేసి విసిగించడం తప్ప వేరే పని పాట ఉండదు. ఎవరు ఫోన్ చేశారని అత్తయ్య గారు ఇంతలా విసుక్కుంటున్నారు? అమ్మవాళ్ళు ఏమైనా చేసుంటారా? ల్యాండ్లైన్కి ఎందుకు చేస్తారు? ఒకవేళ నా ఫోన్ కలవడం లేదా? ల్యాండ్లైన్ నుంచి రీడైల్ చేస్తే అసలు ఎవరు ఫోన్ చేశారో తెలిసిపోతుంది కదా. వదిలేందుకు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు? ఇంకా అనాల్సినవి ఏమైనా మిగిలిపోయాయా? వదిన, ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి. ఇంకెప్పుడు నేను అక్కడికి ఫోన్ చేయను. ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పిన్ని, నేను ఉషాని. అమ్మా ఉషా, ఏమైంది పిన్ని? ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నారు? ఉషా, మీ అత్తయ్య గారేమో అనుకున్నానమ్మా. ఏమైంది పిన్ని? ఏం చెప్పమంటావు ఉషా? ఏ తల్లిదండ్రులకి మాలాంటి పరిస్థితి రాకూడదు. కన్న బిడ్డకి కష్టం కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. పిన్ని, ఒక్క నిమిషం. నేను నా ఫోన్ నుంచి చేసి మాట్లాడతాను. హలో ఉషా. పిన్ని, ఏం జరిగిందో ఇప్పుడు చెప్పండి. మీరంతా బాగానే ఉన్నారు కదా? ఇందాక మీ మాటల్లో ఎక్కడో ఏదో ఇబ్బంది ఉందని నాకు అర్థమైంది. ఏం జరిగిందో చెప్పు పిన్ని. అమ్మ ఉషా, అసలు ఏం జరిగిందంటే, అదమ్మా జరిగింది. మీరేం కంగారు పడకండి పిన్ని. బాబాయ్కి ఏమీ కాదు. కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పండి, అంతా కుదుట పడుతుంది. ఇలాంటి టైంలో మీరు కూడా ధైర్యంగా ఉంటేనే బాబాయ్ కూడా త్వరగా కోలుకుంటారు. అలాగే ఉషా, కానీ హారిక కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్తే బాగుంటుందనిపిస్తోంది. ఆయనకి చిన్నప్పటి నుంచి హారిక అంటే చాలా ఇష్టం. ఒక్కసారి హారిక కనిపిస్తే చాలా సంతోషపడతారు. అప్పుడే ధైర్యంగా లేచి నిలబడతారు. తనకున్న దిగులంతా మర్చిపోతారమ్మా. హారికను చూస్తే మీ బాబాయ్ ఆరోగ్యం ఆటోమేటిక్గా కుదుట పడిపోతుంది. తనిక్కడికి వచ్చేలా చూడు తల్లి. అలాగే పిన్ని, నేను అక్కతో మాట్లాడి అక్కడికి వచ్చేలా చేస్తాను. మీరు మాత్రం దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి, సరేనా? సరేనమ్మా. అక్కకి విషయం నేరుగా చెప్తే టెన్షన్ ఫీల్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సడన్గా ఇలాంటి షాకింగ్ విషయాలు వింటే తన కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు. కానీ అక్క బాబాయ్ని చూడ్డానికి వెళ్ళేలా చేయాలి. కానీ ఎలా?
బావగారితో మాట్లాడితే అక్క అక్కడికి వెళ్ళడానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఈ వీడియోలో చిన్నపిల్లల పెంపకం గురించి చాలా బాగా చెప్పారు. రేపు ఈ బుజ్జి బేబీ బయటకు వచ్చిన తర్వాత ఇలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. స్మెల్ అదిరిపోయింది. ఇలాంటి కాఫీని వేడివేడిగా ఆస్వాదిస్తే ఉంటుంది మజా. ఏంటి ఈరోజు కాఫీ అబ్బాయి గారు తీసుకొచ్చారు? ఏంటి సంగతి? ఈరోజు ఈ అమ్మాయి గారి కోసం ఈ అబ్బాయి గారు స్వయంగా కాఫీ పెట్టారు కాబట్టి. అబ్బో, అబ్బాయి గారికి కాఫీ పెట్టడం కూడా వచ్చనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను. నువ్వే టేస్ట్ చేసి రేటింగ్ ఇవ్వాలి. స్మెల్ అయితే అదిరిపోయేలా వస్తుంది. దానికి అవుట్ ఆఫ్ 5 కి 5 స్టార్ ఇచ్చేస్తాను. ఇక టేస్ట్ సంగతేంటో చూడాలి. అందుకే త్వరగా తాగు. వేడివేడిగా ఉన్నప్పుడు తాగితేనే కాఫీ రుచి కరెక్ట్ గా తెలుస్తుంది. జస్ట్ వెయిట్ ఆఫీసర్ గారు, కంగారు పడకండి. ఈ కాఫీకి జస్ట్ 2 స్టార్స్ ఇవ్వచ్చు. అంతకంటే ఎక్కువ ఇవ్వడం కష్టమే. ఏంటి 2ఏనా? నేనింకా 5కి 5 ఇస్తాం అనుకున్నాను. నీకోసం నేను ఇంత కష్టపడి చేస్తే కనీసం 4 కూడా ఇవ్వలేదు. తమరు కష్టపడి చేశారని రేటింగ్లు ఇవ్వరు ఆఫీసర్ గారు. మీరు చేసిన దాంట్లో విషయం ఉంటే ఇస్తారు. ఇలాగే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 5 స్టార్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. చేయండి. సరే అయితే, నీకు మంచి కాఫీ ఇవ్వడంలో 5 స్టార్ రేటింగ్ తెచ్చుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నిన్ను ఓ మంచి 5 స్టార్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి నీకు నచ్చిన ఫుడ్ పెట్టించి నీ దగ్గర నుంచి నేను 5 స్టార్ రేటింగ్ తీసుకుంటా. త్వరగా రెడీ అవ్వు. వాట్? అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నామా? నువ్వు సర్ప్రైజ్ అవ్వడం ఆపేసి త్వరగా రెడీ అవ్వు. మనం త్వరగా వెళ్ళాలి. సరే 2 నిమిషాల్లో రెడీ అయిపోతాను. పట్టుకోండి. జాగ్రత్త. హారిక, నీకు అసలు విషయం చెప్పకుండా మీ అమ్మగారింటికి తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని కొంచెం టెన్షన్గా ఉంది. బాబాయ్కి ఆరోగ్యం బాలేదని తెలిస్తే అక్క పరిస్థితి ఎలా ఉంటుందోనని చాలా భయంగా ఉంది. భగవంతుడా, బాబాయ్కి కానీ అక్కకి కానీ ఏమీ అవ్వకుండా చూడు స్వామి. ఉషా, ఏంటి భార్యామణి గారు ఎంత పిలిచినా పలకట్లేదు? పలకలో ఉన్నారా లేదా ఆదమర్చున్నారా? చూసావా, నీతో ఉంటూ నీతో మాట్లాడుతూ నీ కవిత్వం కూడా నాకు వచ్చేసింది. మన మేడం గారు చాలా దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఆ ఆలోచనల్లో నుంచి ఈ లోకంలోకి తీసుకురావడానికి ఓ మంచి కవిత చెప్పనా? నా జీవితానికి అర్థం ఇచ్చిన అర్ధాంగివి నువ్వు, నా ప్రతి సంతోషానికి సంపూర్ణ రూపానివి నువ్వు.
నేను వేసే ప్రతి అడుగులో అడుగు కలిపే జాడవి నువ్వు. నేను చేసే ప్రతి ఆలోచనలో నన్ను గెలిపించే వ్యూహానివి నువ్వు. నా దారి మరలకుండా నాకు సూచనలిచ్చే దిక్సూచివి నువ్వు. నా భవిష్యత్తు కోసం నిన్ను నువ్వు బహుమానంగా ఇచ్చిన నా భార్యామణివి నువ్వు. అరే, కష్టపడి పదాలన్నీ ఏర్చి కూర్చి నీకోసం ఒక అందమైన కవిత చెప్తే దానికి నువ్వు ఇచ్చే రెస్పాన్స్ ఇదా? హలో, ఇంత డల్గా కనిపిస్తున్నావు, ఏమైంది? ఏమీ లేదండి. మీకు ఆఫీస్కి టైం అవ్వడం లేదా? మళ్ళీ ఇంట్లో ఏదో గొడవ జరిగింది కదా? నువ్వు ఇలా ఉండడానికి కారణం అదేనా? గొడవలేముంటాయి? అంతా బానే ఉంది. గొడవలేం లేకుండా నువ్వు ఇలా ఉండవు. గొడవలు కాదండి, మరి హారిక అక్క వాళ్ళ నాన్నగారి హెల్త్ కండిషన్ బాలేదండి. విషయం అక్కకి తెలిస్తే అక్క ఎలా రియాక్ట్ అవుతుందోనని కొంచెం భయంగా ఉంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు షాకింగ్ విషయాలు తెలియడం అంత మంచిది కాదు. అందుకే అక్కకి ఈ విషయం తెలిసాక ఎలా ఫీల్ అవుతుందోనని కాస్త కంగారుగా ఉంది. నువ్వు డల్గా ఉండడానికి కారణం ఇదా? మళ్ళీ ఇంట్లో వాళ్ళు నేనేమన్నా అన్నారేమన్నా నేను టెన్షన్ పడ్డాను. పాపం వదిన వాళ్ళకి ఎప్పుడు ఇంతే, కష్టం వెనుక కష్టం వస్తూనే ఉంటుంది. దేవుడు కొంతమందికి ఎందుకు ఇలా చేస్తాడో ఏంటో. అవునండి, హారిక అక్క వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఏదేమైనా నువ్వు అన్నట్టు వదినికి విషయం నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పాలి, లేకపోతే కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్తయ్యా, ఏంటి మేఘన, ల్యాప్టాప్ పట్టుకుని వచ్చావు? ఏంటి విషయం? మార్కెటింగ్ జాబ్ ఏమైనా చేస్తున్నావా ఏంటి? జాబ్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నవాళ్ళం నేను జాబ్ చేయాల్సిన కర్మేంటత్తయ్యా? మరెందుకు ల్యాప్టాప్ వెంటేసుకొని తిరుగుతున్నావు? ఏం లేదత్తయ్యా, మీకోసం ఆన్లైన్ లో ఒక శారీ సెలెక్ట్ చేశాను, చూడండి. నా కోసం నువ్వు శారీ సెలెక్ట్ చేసావా? అవునత్తయ్యా. ఇంత సడన్ గా నాకు శారీ సెలెక్ట్ చేయాలని నీకెందుకు అనిపించింది? మీరు ఈ సిటీలోనే గొప్ప బిజినెస్ ఐకాన్ అత్తయ్యా. మీరు వెళ్లే ప్రతి చోట మీకెదురు పడేది రిచ్ పర్సన్స్. అలాంటి వ్యక్తుల మధ్య మీరు మరింత రాయల్ గా కనిపించాలంటే మీరు వేసుకునే బట్టల్లో రిచ్నెస్ కనిపించాలి కదా. చూడు మేఘన, నువ్వు ఈ కిరణ్మయి గురించి చాలా రాంగ్ గా ఆలోచిస్తున్నావు. నేను చీర కట్టుకుంటే చీర వల్ల నా ఇమేజ్ పెరగడం కాదు, నా వల్ల ఆ చీర బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అది నా లెవెల్. మీకు అహంకారం మామూలుగా లేదత్తయ్యా. ఏ బిజినెస్ నైతే చూసుకొని మీరు ఇంత మెడిసి పెడుతున్నారో అంతకు మించిన స్థాయికి నేను త్వరలోనే చేరుకుంటాను. మీరు ఏ స్టేటస్ ని చూసుకొని విర్రవీగుతున్నారో దానికి మించిన స్టేటస్ లో నేను ఉండబోతున్నాను. అప్పుడు చూపిస్తాను ఈ మేఘన లెవెల్ ఏంటో, ఈ మేఘన టేస్ట్ ఎలా ఉండబోతుందో. అమ్మా, ఏంట్రా? నేను హారిక బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? అంటే అది హారికని అలా ఫ్రెష్ ఎయిర్కి బయటికి తీసుకువెళ్దామని. చూడతారు, ఇప్పుడు హారిక ఉన్న పరిస్థితిలో ఎప్పుడు పడితే అప్పుడు అలా బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఉదయమే తనకి తల తిరుగుతోందని చెప్పింది కదా, ఇంతలోనే బయటికి తీసుకెళ్తున్నావంటే నువ్వు తన విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉంటున్నావో అర్థమవుతుంది. అది కాదమ్మా. ఏది కాదురా? త్వరలో అమ్మవ్వబోతున్న హారిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, లోపలికి వెళ్ళండి. అత్తయ్య, నాకింట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఎక్కువగా ఇంట్లోనే ఉండడం వల్ల చాలా చిరాకుగా కూడా ఉంటుంది.
ఇలా ఉండడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ హెల్త్ కి కూడా అంత మంచిది కాదత్తయ్య. డాక్టర్ కూడా అదే చెప్పారు. ప్లేస్ చేంజ్ చేస్తూ ఫ్రెష్ ఎయిర్ లో గడపడం వల్ల తల్లికి బిడ్డకి మంచిదని. అలా అని ఊరి మీద పడి తిరగమని కాదు హారిక, ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటే సరిపోతుంది. మన లాన్లోనే 4 అడుగులు వేసావనుకో, నీకు కావలసిన ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది. మేఘన చెప్పింది బాగానే ఉంది కదా. బయట పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంట్లోనే అటు ఇటు తిరిగితే సరిపోతుంది. ఇంట్లోనే వాకింగ్ చేస్తూ ఎంతసేపు అని ఉండగలదత్తయ్య? అలా ఏ పార్క్కో టెంపుల్కో వెళ్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న 4 గోడల్ని చూస్తూ కూర్చుంటే ఒంట్లో నలతగా ఉన్నట్టుంటుంది. బయట 4 చోట్ల తిరిగితే కొంచెం మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. వెళ్ళనివ్వండి అత్తయ్య. అమ్మా ప్లీజ్ అమ్మా, బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యి రెడీ కూడా అయ్యాము. ఇప్పుడు వెళ్ళొద్దనకమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ప్లీజ్ అమ్మా, కాదనుకు. సరే, ఎంత చెప్పినా విననంటున్నావు కదా. మీరు డిసైడ్ అయ్యాక నేను చేసేదేముంది? జాగ్రత్తగా వెళ్ళండి. మరీ చీకటి పడే వరకు ఉండకుండా త్వరగా వచ్చేయండి. థ్యాంక్స్ అమ్మా. బాగుంది షా, చాలా బాగుంది. హారిక తానా అంటే నువ్వు తందానా అంటూ బానే సపోర్ట్ చేస్తున్నావు. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఒకరికొకరు ప్రతి విషయంలో బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. అదేం లేదక్క, హారిక అక్క ఎంతో, నువ్వు కూడా అంతే. నువ్వు సంజయ్ బావ గారితో సరదాగా బయటకు వెళ్ళినా నేను ఇలాగే సపోర్ట్ చేస్తాను. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నువ్వే వేరు చేస్తూ వేరువేరుగా మాట్లాడతావు. అయ్యయ్యయ్యయ్యయ్యో! చూసారా అత్తయ్య దాని పొగరు? మిడిమిడి బ్రతుకుల నుంచి వచ్చినా ఎంత మిడిసిపోతుందో. అనాకి ₹1 పనికిరాని ఆ ఉష తనకి నాకు నా అంతరాన్ని కూడా చూడకుండా నన్ను ఎన్ని మాటలందో చూసారా? ఈ రోజు నేను అది సమానం అంటోంది. అత్తయ్య ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపది మీతో కూడా సమానం అంటుంది. మీరు ఉష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీకు కొరివిలా తయారైపోతుంది. నాన్నా, నాన్నా, అమ్మా, నాన్నకేమైంది అసలు? నాన్నా, ఎలా ఉన్నారు నాన్నా? ఇప్పుడు మీ ఆరోగ్యం బానే ఉందా? నేను బాగానే ఉన్నానమ్మా, కంగారు పడాల్సిన అంత పనేం లేదమ్మా. మీరేదో చెప్పారు నాన్నా, చూడండి అసలు ఎంత వీక్ అయిపోయారు. ఏమే చెప్పావా నాకు ఒంట్లో బాలేదని? ఇప్పుడు హారికకు చెప్పడం అవసరమా? చూసావా తను ఎంత తల్లడిల్లిపోతుందో. తనున్న పరిస్థితి ఏంటి? తనకి ఈ విషయాలన్నీ తెలియవచ్చా? ఇలా బాధపడుతూ వస్తే వాళ్ళ అత్తారింట్లో ఏమనుకుంటారు? తానేమన్నా ఉట్టి మనిషా? ఇంత వయసు వచ్చినా ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియకపోతే ఎలా? అమ్మ నాకేం చెప్పలేదు నాన్నా. అమ్మ చెప్పకపోతే నీకు ఎలా తెలుస్తుందమ్మా? మీ అల్లుడు గారు చెప్పారు నాన్నా, దగ్గరుండి ఆయనే తీసుకొచ్చారు కూడా. అల్లుడు గారు రండి. మామయ్య గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది అల్లుడు గారు, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. కొంచెం అనీజీగా ఉందంతే. ఇంతకీ డాక్టర్స్ ఏం చెప్పారు నాన్నా? హారిక, చెప్పాను కదమ్మా ఏమీ కాలేదని. నీ చేత్తో కాఫీ చేసి పెడతావా? కాస్త తలనొప్పిగా ఉంది. సరే నాన్నా. సరే. ఇంకేంటి అల్లుడు గారు, ఎలా ఉంది మీ ఉద్యోగం? అంతా బాగానే ఉందా? అంత ఫైన్ మామయ్య గారు. ఒక్క నిమిషం. హేమా, అమ్మాయి వచ్చిందని తనకు అన్ని విషయాలు చెప్పకు. అప్పు గురించి చెప్పి అదరగొట్టకు. మన బాధలు మన దగ్గరే ఉండనివ్వు.
తనకి వీటితో సంబంధం లేదు. కడుపుతో ఉన్న పిల్లకి తీపి మాటలు చెప్పాలే కానీ ఇలాంటి చేదు వార్తలు కాదు. నువ్వు నోరు జారి అమ్మాయికి చెప్తే నా మీద ఒట్టే, అర్థమైందా? కాఫీ తీసుకున్నానా? ఏమా అల్లుడు గారికి కూడా కాఫీ పట్రా. నాన్న, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నీకెందుకమ్మా శ్రమ, మీ అమ్మ పట్టుకొస్తుందిలే. నానా, మీ అల్లుడు గారికి నా చేతి కాఫీనే ఇష్టం. మీరు మాట్లాడుతూ ఉండండి. ఏమైందమ్మా? నా దగ్గర ఏం దాస్తున్నారు మీరిద్దరు? అబే అదే లేదమ్మా, ఈ కంట్లో ఏదో నలక పడితేను. ఏంటి విశేషాలు? మీ ఇంట్లో అంతా బాగానే ఉందా? మీ అత్తయ్య గారు ఏమంటున్నారు? ఉషా నేను బాగానే చూసుకుంటుందిలే, నాకు తెలుసు. సొంత చెల్లెల్లాగా నిన్ను చూసుకుంటుంది. మీరిద్దరూ అక్క చెల్లెల్లా ఉంటారు. నేను మీ కన్న బిడ్డనమ్మా. నా దగ్గర అబద్ధం ఎందుకు చెప్తున్నారు మీరు? నాన్న నీతో చెప్పిందంతా నేను విన్నాను. అసలు డాక్టర్స్ ఏం చెప్పారు? అదేం లేదమ్మా, మీ నాన్నగారు చెప్పారు కదా, అదే డాక్టర్స్ కూడా చెప్పారు. మరి అప్పు సంగతి ఏంటి? అసలు అప్పు ఏంటి? అదే మీరు నా దగ్గర చాలా పెద్ద విషయం దాస్తున్నారమ్మా. హారికెక్కడ? తండ్రికైనా తల్లికైనా ఒంట్లో బాగోలేకపోతే ఏ కూతురైనా చూడటానికి వెళ్ళటం చాలా సహజం. కష్టాలని నమ్మించి కావాల్సింది తీసుకోవడం వాళ్ళకి కొత్తేం కాదు కదా. జబ్బున పడిన వాళ్ళని అలా అవమానించడం ఏంటమ్మా? నీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే, కానీ వెళ్ళిన ఉద్దేశం మంచిదైనప్పుడు ఊరుకోవాలే కానీ ఇలా సాగదీయడం మంచిది కాదు.